హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గేమ్ చేంజర్ యూఎస్లో ఈవెంట్ జరగబోతుంది డల్లాస్లో. సో బాబు ల్యాండ్ అయిపోయాడు. సో బాబుతో పాటు ఇంకా డైరెక్టర్లు కూడా చాలామంది వస్తున్నారు. అలాగే మంచి మంచి చీఫ్ గెస్ట్లు అందరూ కూడా ఈ ఈవెంట్కి విచ్చేయనున్నారు. సో బిగ్గెస్ట్ ఈవెంట్ జరగబోతుంది డల్లాస్లో. అది కర్టిస్ కల్వేర్ అనేటువంటి ఒక ఏరియాలో, అదొక అంటే ఆడిటోరియం పేరు అది. సో ఆ యొక్క ఆడిటోరియంలో 8,000 మంది కెపాసిటీ అది ఆడిటోరియము. సో ఎప్పుడో మొత్తం ఫిల్ అయిపోయింది. రిజిస్టర్ సైట్ కూడా ఎప్పుడో ఫ్యూ వీక్స్ బ్యాకే పెట్టారు. సో ఎప్పుడో రిజిస్టర్ అయిపోయింది, ఆల్ సెట్. సో ఈరోజు ఈవినింగ్ ఈవెంట్ జరగబోతుంది. లైవ్ కూడా దేంట్లో వస్తుంది, ఏ ఛానల్ వస్తుంది కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో రెడీ అయిపోండి, బిగ్గెస్ట్ ఈవెంట్ జరగబోతుంది. ఇంకొక బద్దలైపోయేటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే, ఈ యొక్క ఈవెంట్కి సుకుమార్ గారు ఆల్రెడీ వచ్చారు. హీరో గారితో పాటే ఆయన కార్ ఎక్కడం చూసాం మనము, విజువల్స్ అవన్నీ కూడా. అలాగే బుచ్చిబాబు గారు కూడా వచ్చారు. అలాగే వీళ్ళు కాకుండా రాజమౌళి గారు కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. అలాగే రాజమౌళి గారి కాకుండా సల్మాన్ ఖాన్ గారు కూడా ఈవెంట్కి వస్తున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా అందరూ మాట్లాడుకుంటున్నారు. అఫీషియల్గా అయితే సుకుమార్ గారు ఆబ్వియస్లీ వస్తున్నారు. ఆయన కనిపించారు హీరోతో పాటు, ఎందుకంటే ఆయన నెక్స్ట్ RC-17 తీయబోతున్నారు. సో ఖచ్చితంగా ఏ హీరోకి అయితే నెక్స్ట్ సినిమా లైనప్ ఉంటుందో ఆ డైరెక్టర్లు ఆ పర్టికులర్ సినిమా ఈవెంట్కి రావడం అనేది ఆనవైతే ఎప్పటి నుంచో కూడా అందరి హీరోల తాలూకు డైరెక్టర్లు కూడా అలాగే వస్తుంటారు. సో సుకుమార్ గారు వస్తున్నారు. ప్రజెంట్ షూటింగ్ జరుగుతున్నటువంటి సినిమా RC-16 బుచ్చిబాబు గారు కూడా వచ్చారు. సో వీళ్ళిద్దరైతే కన్ఫర్మ్. సో వీళ్ళిద్దరు ఇప్పుడు ఏం మాట్లాడతారు, RC-17 గురించి ఏం అప్డేట్ ఇస్తారని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తారు. ఎందుకంటే ఆఫ్టర్ రంగస్థలం ఎక్స్పెక్టేషన్స్ హ్యూజ్ లెవెల్లో ఉంటాయి వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేటప్పటికి. సో పుష్ప 2 కూడా అటు నార్త్లో ఫుల్ కుమ్మేస్తుంది సినిమా. ఇప్పుడు కూడా స్టిల్ బుకింగ్స్ అవుతున్నాయి నార్త్లో. సో పుష్ప 2తో సుకుమార్ గారు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు రామ్ చరణ్ గారితో తీసే సినిమా ఏ రేంజ్లో ఉంటుంది, కథ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా అందరూ చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నారు. సో దాని తర్వాత రాజమౌళి గారు విచ్చేస్తున్నారని చెప్పేసి అన్నారు. రాజమౌళి గారు ఇప్పుడు నెక్స్ట్ RRR 2 కూడా అనౌన్స్ చేసేసారు. RRR 2 ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది అనౌన్స్మెంట్ కనుక ఆ స్టేజ్ మీద ఇస్తే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హైప్. సో దాని తర్వాత మనం చూసుకోవాల్సింది సల్మాన్ ఖాన్ గారు. సల్మాన్ ఖాన్ గారు రామ్ చరణ్ గారికి ఉన్నటువంటి బాండింగ్ ఎలాంటిదో మన RRR హిందీ ఈవెంట్లో కూడా చూసాము. సో ఆ రామ్ చరణ్ గారి కోసం సల్మాన్ ఖాన్ గారు అలాగే శంకర్ గారి వీళ్ళిద్దరు కాంబినేషన్ కోసం ఎవరేం మాట్లాడతారా అని చెప్పేసి ఈవినింగ్ ఈవెంట్ కోసం యావత్ రామ్ చరణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు కూడా ఎదురు చూసేటువంటి ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ ఈరోజు జరగబోతుంది. సో ఈవెంట్ ఏ ఛానల్ జరగబోతుంది ఏంటి అనేది, లైవ్ ఏ ఛానల్ రాబోతుంది కూడా నేను మీకు అప్డేట్ ఇస్తుంటాను. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈవెంట్లో దోప్ సాంగ్ గురించి ఎంత ఎదురు చూస్తున్నారు, ఈవెంట్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.